తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ దేవుని ప్రియులు పరిశుద్ధులందరికీ ఈ సంధ్యావేళలో అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనం యథావిధిగా ఈ బేస్తవార దినం సాయంత్రంలో కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. ఆ మేరకు దాదాపు లాస్ట్ ఇంతవరకు కూడా 10వ అధ్యాయంలో 7 వచనం వరకు చూసాము. ఈరోజు మిగిలిన భాగాన్ని మనం కంటిన్యూ చేసుకుంటాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనము. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములనే 23,000 మంది కూలిరి. చూడండి, ఎంత కొంచెం చదివేదానికి చాలా కొంచెం ఇదిగా ఉంది. అయితే మంచి విషయాలు. మరియు వారిలో మనము వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఇక్కడ చూసినప్పుడు ఇజ్రాయేలు జనాంగము ఆ మోవాబీయులు ఆ స్త్రీలతో అక్రమమైన సంగత్యము చేసిరి. కాబట్టి మోవాబీ ఆ దేవతలు కూడా ఏం చేశారు, వాళ్ళతో పోయి బలిని కూడా ఇచ్చారంట. బలి ఇచ్చిన వాటి కూడా ఏం చేశారు, వాళ్ళు భుజించారు. ఆ ఒక విషయంలో దేవుడికి చాలా కోపం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యుల జాతి దగ్గర వెళ్ళకూడదు, వాళ్ళు దేవతలకు మొక్కకూడదు, వాళ్ళతో సంబంధం కలగకూడదు, వాళ్ళు బలి ఇచ్చిన వాటిని కూడా పూజించారు. అన్నీ పాపం చేసినారు. అదిదా ఇక్కడ చూసినప్పుడు ఎందుకు దీన్ని ఎత్తి ఇక్కడ మోసే వీళ్ళకి చెప్తున్నారు అన్నప్పుడు చూస్తే ఒక విషయం చూసినప్పుడు దేవుడు ఒక బాల్ దేవతకు ఇచ్చిన బలి విషయం ఏమి వీళ్ళు చాలా కోపం వచ్చింది. మోసే ఎన్నోసారి కూడా చెప్పి హెచ్చరించారు, మనం ఏం చేయకూడదు, దేవుడిని దుఃఖపరచకూడదు. అయితే వాళ్ళు పాత నిబంధన కాలంలో ఎంతగా మోసే ద్వారా వాళ్ళు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి నానా జాతి జనాంగం నుండి విడిపించి వాళ్ళని ఆదరించి వాళ్ళకు ఆహారం ఇచ్చి నీరు ఇచ్చి అన్ని సదుపాయం చేసి మేఘ స్తంభము అగ్ని స్తంభము వచ్చి వాళ్ళు నడిపిస్తే, అయితే వాళ్ళు క్షణం ఏం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా హెచ్చరిస్తే మళ్ళీ ఆజ్ఞ తెచ్చి అన్నీ ఇచ్చినా కూడా వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. అప్పుడు చూసినప్పుడు దాదాపు ఒక చోట్ల చూస్తే 24,000 మంది ఉంది. అయితే ఒక మిగిలిన ఇక్కడ 23,000 మంది రాశారు. అయితే అక్కడ ఎందుకు ఇలా చేసి ఇలా ఎత్తి దీన్ని చూపుతారంటే ఈ కొరింథీ సంఘంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఉందంట. ఎందుకు దాన్ని కంపేర్ చేసి మాట్లాడాలన్నప్పుడు ఈ కొరింథీ సంఘంలో కూడా ఆ కొరింథీ పట్టణంలో అప్రోడైట్ అనే ఒక దేవాలయం ఉండిందంట. ఆ దేవాలయంలో టెంపుల్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అని కొందరు ఉంటారంట, స్త్రీలు. వాళ్ళు నాది విளையாட்டு పెన్నులు అంటే ఆడుకునే అమ్మాయిలు అని పేరంట వాళ్ళకి. దాదాపు ఆ టెంపుల్ ఎన్ని మంది ఉన్నారంటే 1,000 మంది పైగా ఉన్నారంట. వాళ్ళు ఆ పండుగ ఆచరిస్తారంట. పండుగ వచ్చే వాళ్ళంతా ఇదే అంట, ఎంజాయ్. వాళ్ళకి దానికి ఏం అనిపించలేదంట, పాపం అనిపించలేదంట, సర్వసాధారణ అయిపోయిందంట. ఏమంటే వాళ్ళు కష్టంలో ఉన్నారు, మేము వాళ్ళని ఆదరిస్తున్నాం, వాళ్ళని సహాయపడుతున్నాం, ఇది లేదు అని ఒక విషయంలో వచ్చేసారు. అందువల్లనే ఆ కాలంలో ఆ కొరింథీ పట్టణంలో ఉన్న ఆ ఆలయం ఉందంట. ఆలయంలో దాదాపు 1,000 మంది పైగా. అప్పుడు అక్కడే ఉన్న కొందరు క్రైస్తవులు పాత వాళ్ళు వచ్చినారు కదా, విశ్వాసంలో వచ్చారు. అయితే వాళ్ళ స్వభావం అంతా ఏముంది, పాతవి ఉంది. అవి వాళ్ళకు తెలియకుండా వెళ్ళి అలాంటి ఒక దీనిలో సంగతి చేశారంట. అది పౌలుకు వినపడి ఈ సంగతి రాశారంట. సార్ రాసి ఎంత బాధపడతారంటే చూసినప్పుడు సంఖ్యాకాండం 25లో 1 నుండి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎన్ని మంది క్లియర్గా చేశారు. చూడండి, ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలను
దేవతలకు నమస్కరించిరి. ఇదిదా కోపం వచ్చింది ఆయనకి. ఏంది వాళ్ళు భోజనం వాళ్ళతో వెళ్ళేది పెద్ద కోరం అది. అయితే వాళ్ళు బలిలు వాళ్ళ దేవతలకు పిలిచినప్పుడు ఏం చేశాను? వెళ్ళిపోయా పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. దేవతని పోయి పూజించినారు. ఏం చేసినారు? అక్కడ నమస్కరించకూడదని ఉంది. ఈ ఆకాశము కింద భూమి పైన ఏ ఒక్కటి కానీ ఏం చేయకూడదు. మీరు నన్ను తప్ప నమస్కరించకూడదని లా ఇచ్చి ఉంటే చూడండి ఎంత వ్యతిరేకంగా. తర్వాత అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద నుండి తొలగిపోవునని చెప్పినారు. అది దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది మళ్ళా? కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఇక్కడ మనకి 23,000 మంది పౌలు గారు రాశారు. అంటే ఏమంటే వాళ్ళు ఆయనకి చూసి ఏం చేయమంటున్నారు? మీ మధ్యలో సహోదరుని ఎవరు చేశారో వాళ్ళ లెక్క చూసి వాళ్ళందరూ ఏం చేశారు నువ్వు అంటే ఆన్ ద స్పాట్ దేవుడు ఇచ్చిన ఒక డెప్త్ పెనాల్టీ ఉంది. తర్వాత చూసి ఏం చేసి ఉండొచ్చు. అలా స్కాలర్ ఏమంటారు దీన్ని, వేద పండితులు అలా రాశారు. అక్కడ రాసినప్పుడు ఇక్కడ 20 రాశారు. అంటే ఎందుకంటే తర్వాత వాళ్ళు కాల్కులేట్ చేసినప్పుడు ఇంకా 1,000 మంది పెరిగి ఉండొచ్చు అంటారు. అయితే ఇక్కడ చేసిన నేరం చూడండి. ఎందుకు దాన్ని ఎత్తి ఇక్కడ ఈ సంఘానికి కొరింథీ సంఘానికి చేస్తారంటే ఈ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా అలాగ అయిపోయినారంట. వాళ్ళకి దాని నేరం అనేది ఏమి, వాళ్ళు ఏమో భక్తి అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇంతకాలము హిందువుల గుడికి పోయి వస్తున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇక్కడ వచ్చి పోవచ్చు, ప్రేర్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను అక్కడ అలా ఒక మనస్సులో ఉన్నారంట కొందరు. ఆ పాత పద్ధతిలో ఉన్నవారు పరిపూర్ణంగా ఆ ఒక స్వార్థని గ్రహించకుండా ఏదో ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు కదా నామకవాసి, ఏమంటుందండి క్రైస్తవులు ఎన్ని మంది ఉన్నారు, ఎన్ని విధాలుగా ఉన్నారు. పిలువబడిన వారు గ్రూప్ ఉంది, మళ్ళా ఏర్పరచబడిన వారి గ్రూప్ ఉంది, మళ్ళా నమ్మకమైన గ్రూప్ ఉంది, మళ్ళా ఫస్ట్ వేషధారులు అన్ని 4 విధమైన గ్రూపులు ఉన్నారు. అదిదా దేవుడు కూడా ఏమంటారు, మొరపెట్టే వారు అందరికీ, నిజంగా మొరపెట్టే వారికి అందరికీ నేను ఎక్కడ ఉన్నాను. అప్పుడు డిఫరెన్స్ ఉంది కదా. అలాగే ఈరోజు కూడా వాక్యమును 100% సరిగా విశ్వసించేవారు ఉన్నారు. మొదట విశ్వసించి కొంతకాలం తీర్మానించి కొంతకాలం తర్వాత వదిలివేసే ఉన్నారు. చివరి వరకు దాని కొరకు హతసాక్షిగా నిలబడే వాళ్ళు ఉన్నారు. కొందరు మరణించి కూడా సాక్షిగా ఉన్నారు. కొందరు చివరి వరకు తన ఓటమిని చేశారు, ముగిసే అలా డిఫరెన్స్ అక్కడ కూడా అలాగే ఉన్నారు. అందుకే పౌలు దాన్ని చూసి చాలా నొచ్చుకొని ఎంత కఠినమైన వాక్యం ఎత్తి ఇక్కడ రాస్తారు చూడండి. ఆ మాట చెప్పడానికి కూడా మనం ఎత్తకూడదు కదా. అయితే చూడండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక, వారి వలె అన్నప్పుడు అంటే ఇక్కడ వారి వలె అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అదే పరిస్థితి ఇక్కడ ఈ కొరింథీ సంఘంలో వచ్చేసింది. ఆ పరిస్థితి, ఆ పాపకారము, ఆ నీచ కార్యము, ఆ ఘోరమైన పరిస్థితి అక్కడ సంభవిస్తుండగా ఆయన విని దాన్ని చాలా వేదన ఆక్రోశపడి రాస్తారు. ఇలా చేస్తే ఎలా మీరు దేవుడి బిడ్డలా, మీరు వాళ్ళ వల్ల ఏమైపోతారు, మళ్ళీ మీరు ఏమైపోతారు, వాళ్ళు ఏమైనారు అక్కడ 20 ఎందుకు అది చెప్పారు, నాశనాన్ని ఎందుకు చెప్తున్నారు. అక్కడ వాళ్ళు 23,000 మంది ఏమైనారు ఒక్క దినమనే.
కూలిది. ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు? మీరు విశ్వసించకుండా అది చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు కొందరు క్రైస్తవులు మరలా పాత జీవితానికి వెళ్ళి ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళని కొరకు పౌలు గారు ఇలా రాస్తున్నారు. చూడండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త, వద్దు, మీరేమైపోతారు అందరూ. అలాగే అక్కడ ఏమైనారు, ఇక్కడ ఏమవుతారు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. 1 కొరింథీ 6:15-20 వరకు చూసినప్పుడు 6వ అధ్యాయము మీ దేహములు క్రీస్తునకు అవయవమై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. అదేదో చెప్తున్నాడు ఇక్కడ, వివరంగా చెప్తున్నాడు. ఆల్రెడీ చెప్పిన విషయమే, మనం చూసిన విషయమే. ఏమంట, ఒకడు ఏం చేయకూడదంట, మీ దేహము క్రీస్తునికి అవయవమై ఉన్నవని మీరు ఎరుగరా? ఫస్ట్ థింగ్, మనం ఏమని సమర్పణ చేశాం? ఏదో అందరూ 10 మంది జ్ఞానం తీసుకున్నారు, అయ్యో మనం తీసుకోకపోతే ఫీల్ అవుతున్నారని, అయ్యో వాళ్ళు బాధపడుతున్నారని అలా తీసుకున్నామా? లేదా అయ్యో మన అందరికీ పేరు పెట్టారు, మనం కూడా కొత్త పేరు పెట్టుకోవచ్చు అని అలా పెట్టుకున్నారా? లేదు, నిజంగా లేదు. ఈ వాక్యం కొరకు నేను సజీవ యాగముగా ప్రభు వల్లే నేను సమర్పణ చేస్తాను, నా చిత్తం కాదు, నాలో ఆయన చిత్తం జరగనిమ్ముని అని అలా పూర్ణ మనసుతో చేసుకున్నారా? అన్ని డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే చెప్తున్నాడు, మీరు మీ దేహము క్రీస్తునికి అవయవమై ఉన్నవారే మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని. ఇప్పుడు ఇది ఎప్పుడైతే సమర్పణ చేసామో ఇది ఎవరు అవయవం అయిపోయింది? క్రీస్తు యొక్క అవయవం. అది అవయమును మళ్ళీ మనకి ఇచ్చి ఉన్నారు, మీరు జీవించండి నా మారి అని. ఇప్పుడు క్రీస్తు అవయముని తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? వేశ్య యొక్క అవయముగా చేసేదునా? అదెంత మాత్రమును తగదు. అది ఎంత మాత్రమే మోదు, తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఎందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. వాళ్ళిద్దరు ఏక శరీరం మోషే చెప్పి ఉన్నారు కదా. ఇక్కడ కూడా మళ్ళీ అయితే అక్కడి నుంచే కంపేర్ చేస్తున్నారు. ఎందుకో అవంతా మనకి ఏమని ఇచ్చారు? ఛాయ, నీడగా ఇచ్చున్నారు. మనకి ఏమన్నా ఎక్కడన్నా ఒక ఆన్సర్ కావాలని ఎక్కడ జరిగింది చూడాలా, అక్కడ ఏం జరిగింది అన్ని మనం అక్కడి నుంచి ఎత్తి చూడాలి. అది చెప్తున్నా. మళ్ళా అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చూసారా, మీరు ప్రభుతో కలుసుకున్న వారు ఆయనతో ఏకాత్మై ఉన్నారు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూడండి, ఈ పాపము, అన్ని పాపము వేరు బయట ఉంటుంది. మన ఆత్రపడిన, కోపపడిన, ఏదో ఒక మాట అనిపించుకున్న అదంతా బయట నుండి చేస్తుంది. అది ఇది ఎక్కడి నుంచి వస్తుందంట? దేహమును లోపల నుండి. ఇది చాలా ఘోరమైన విషయం. ఇది అందువల్ల దేవుడిని ఏమి వస్తుంది? ఉగ్రత వస్తుంది, దేవుడి తీర్పు వస్తుంది. అదే అక్కడ జరిగింది. అక్కడ లా ఇచ్చారు, చట్టం ఇచ్చారు. చట్టాన్ని ఇచ్చి విని వాళ్ళు జీవించి కూడా ఒక గొప్ప సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నా కూడా అక్కడే అలాగే ఎంత ఘోరం జరిగింది చూడండి. చూస్తూ ఉండగా కళ్ళు ఎదుటనే ఇక్కడ ఆజ్ఞ ఇచ్చి మళ్ళా జడ్జిమెంట్ ఇస్తున్నారు, పోయి అట్లా చేసిన వాళ్ళంతా తీర్పు చేయండి అంటూ ఉన్నారు. అక్కడే బహిరంగంగా జరుగుతూ ఉంటే ఎంత బాధ ఉండాలా? యాజకుడు కుమారుడు అహరోన్ మనవడు పోయి ఏం చేశాడు? నీటితో పొడిచి. చూడండి, లేకపోతే ఇంకా ఎన్ని వేల మంది చచ్చుంటారు. ఆయన ఆడికి ఆపినాడు కాబట్టి 24,000 మంది, లేకపోతే ఇంకా ఎన్ని లక్షల మంది పోయి ఉండొచ్చు. ఆయన ఉగ్రతను ఏం చేశారంట? వెంటనే దేవుడు ఆపుకున్నాడట. అయ్యో నా కొరకు ఇలా చేశారే భక్తి, అదిదా. అప్పుడు ఆపాల. పాపము చూసినప్పుడు, పాపమును తెలిసినప్పుడు ఆపకపోతే అది శిక్ష ఇంకా విస్తారంగా వెళ్ళిపోతుంది. ఆపకపోతే శాపం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పినేగాసు వెళ్ళి వెంటనే ఆపినాడు. ఆపిన వల్ల దేవుడు ఎంత సంతోషపడ్డాడు. నా ఉగ్రతనే అదేం చేశాడు? తగ్గించినాడు, ఆపినాడు అంటున్నాడు దేవుడు. ఆపేసినాడు. అదిదా. ఎందుకంటే ఆయన చేత భయంకరమైన ఆయుధం ఉంది. ఒక క్షణమే ఎన్ని కోట్ల ఊపిరి ఆగిపోవచ్చు అని ఆయన అనుకుంటే. ఎన్ని మనం గ్రంథాల్లో చూస్తున్నాం కదా. ఇది కూడా అలాగే జరిగింది. 20 అయిపోయిందా? ఎంతవరకు? 20 ఇంకా ఉంది.
మీ దేహము ఉమ్, దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉమ్, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆ, మీరు మీ సొత్తు కారు, ఉమ్, విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఉమ్. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అదేదా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీ దేహమును ఏం చేయాలా? మీ దేహము ఆ, దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆ, ఆలయమై ఉన్నదని అదిదా, మీరు ఎరుగరా? అది ఆలయంగా ఉంది. మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తారా? మీరు మీ సొత్తు కారు. అదిదా, మీరు మీ సొత్తు కారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలా, ఇది నాది కాదు, ఇది నేను ఏది యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా కొని ఉన్నాడు. దానికి మనము సమర్పణ చేశాం, మనము అంగీకరించాం, మనము తీర్మానించాం. ఎట్టంటే మన హృదయమును మన నోటిని ఏం చేయకూడదు, మన కళ్ళుని ఊళ్ళని పారేసుకోకూడదు. దానికి కట్టుదిట్టం ఇచ్చారు, దానికి ఒక తీర్మానం చేశారు, ప్రణాళిక ఉడంబడిక చేశారు. ఈ పవిత్రమైన కన్నిక ఎవరికి అప్పగించాలి? ఇది ప్రభువునికి అప్పగించాలి. అదిదా ఇక్కడ చూసినప్పుడు ప్రకటన గ్రంథం 2:14 చూసినప్పుడు కూడా ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా ఉమ్, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఉమ్, ఇజ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని ఉమ్, బాలాకునకు నేర్పిన బిలాము బోధన ఉమ్. అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇక్కడే ఇక్కడ 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 జరిగిన ఘోరానికి కారకుడు ఎవరు? ఆ బిలాము బాలాకు మోయాబులకు చేసిన ఆ బోధ అది. దేవుడు నేను ఎన్నిసార్లు చెప్పించినా దేవుడు వాళ్ళని మొత్తరు, వాళ్ళు పాపం చేపిస్తే వాళ్ళే దేవుడు ఏం చేశారు, మొత్తుతారని కుట్ర కల్పించి ఆలోచన ఇచ్చిన మహానుభావుడు ఆయన. అలా చేసే ఈరోజు ఇంత ఘోరం ఆయన గొప్ప జరిగింది అనుకోండి. చెప్తున్నాను, అలాంటి తప్పు ఆలోచన ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దేని కొరకు తప్పు ఆలోచన ఇచ్చారా? లంచం కొరకు. ఆయన ఏమి చెప్పినాడు? ఆయన బహుమానం ఇస్తాంటే ఆ బహుమానం కొరకు వెళ్ళినాడు ఆయన. దేవుని ఆశీర్వాదాన్ని చెప్పవలసిన వ్యక్తి శాపం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. బహుమానం లంచకుండా అయిపోయినాడు ఆయన. అందువల్ల అట్ట అయినాడు. ఇలా అదే చెప్తున్నాడు, మీలో కూడా ఏమున్నారంట, అలాంటి బోధ చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యముని జాగ్రత్తగా విశ్వసించి ఒప్పుకొని తీర్మానం దాన్ని నిలబడాలి. అది చూడండి, రోమా 13:13 కూడా అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మచ్చరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఏమంట, ఏ ఏమి లేకుండా తప్పైన ఒక ఆశలు, ఆ ఇచ్చలు, ఏమి ఘోరమైన దేవునికి వ్యతిరేకమైన పాప ఇచ్చ. ఇప్పుడు దేవుడికి విరోధమైన పాపాలు ఉన్నాయి, ఇచ్చలు ఉన్నాయి. ఇది ఎంత ఘోరమైందే. ఇది పాప ఇచ్చ, మరణ శిక్ష ఇచ్చే. ఇది వెంటనే శిక్ష వచ్చేస్తుంది. ఏమన్నా ఈ మరి ఆటలు పాటలు ఏమైనా సూచనలు ఉంటే చాలా ఘోరమైన విషయం. అది డైరెక్ట్గా రాదు, ఒక్కొక్క దానికి అనుసంధానం ఎన్నో ఉన్నాయి, అవి పోయి వస్తుంది. ఆ విధంగా మనం జాగ్రత్తగా కనిపెట్టి ఏం చేయాల. అదే ఇక్కడ ఈ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. అంత గొప్పగా ఆయన ప్రయాసపడి స్వార్థ చెప్పి వాళ్ళని గొప్ప ఉన్నతమైన రాజ్యానికి వాళ్ళకు పిలుపు ఇస్తే వాళ్ళు ఎంత నిర్లక్ష్యపరిచారు చూడండి. అక్కడ అయితే కంపేర్ చేసి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. మీరును అలా చేస్తున్నారే, అలాగే చేస్తున్నారే అయిపోయింది. ఏపీఎస్ 5:3 ఏపీఎస్సి పత్రిక 5:3. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోపత్వమే గాని వీటి పేర్లను ఎత్తకూడదు. యాక్చువల్లీ ఇక్కడ ఎంత మాట్లాడే పేరు కూడా ఎత్తకూడదని ఆయన రాశారు. పాప ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అంత ఘోరమైన పరిస్థితి అక్కడ జరుగుతుంది. ఏమది మీలో జరిగేది ఏమిది? ఆ పరిస్థితి ఆయన చెప్పలేక చెప్తున్నాడు. మరియు వారి వల్లే మనమును వ్యభిచరింపక ఉందుము.
వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. అది ఎత్తి చెప్తున్నారు. అప్పుడు అదే పరిస్థితి ఇక్కడ వచ్చేసింది. అదే చెప్తున్నాడు, మీరు జాగ్రత్త సంగమా, ఓ విశ్వాసి అని చెప్తున్నాడు. ఆ సంఘానికి, ఆయన కొన్ని సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అనేక క్రైస్తవులు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. చాలా తెలియకుండా, ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, హెచ్చరించకుండా. ఆ కాలం ఎంత సేవకుడు ఎంత వెంటనే చూడు, దేవుడు చెప్పిన వెంటనే ఏం చెప్తున్నారు, వెంటనే అప్పటికప్పుడే. అదిదా పౌరుషం. కనీసం హెచ్చరిక. ఈరోజు మనం అలాంటి చేయలేమనుకోండి, పోలేమనుకోండి. హెచ్చరిక ఏమది, ఇది మనకు తగునా? అద్భుతాన్ని దేవుడిని ఆశీర్వాదం మనకు వస్తుంది. హెచ్చరించగా చూసి కూడా మనకి ఎందుకు లేని కమ్ములు ఉంటే మనం పాపని ఏం చేసినట్టు అవుతుంది, సపోర్ట్ చేసిన వారు అవుతాం. అది అక్కడ. అందుకే చూడు, ఏ మోషే కానీ ఎగోషో కానీ పాపము, అందుకే ఏమాత్రం మీ మధ్యలో ఏం ఉండకూడదు అంటే దేవుడు, పాపము ఉండకూడదు. దాన్ని ఏం చేయాల, ఏది పారేయాల. పాపము చేసే ప్రతి మనిషి దేవుని ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు, దానివల్ల ఆశీర్వాదం ఏం రాదు, ఎవరికి రాదు, కోల్పోతాం. దానికే ఒక పాపం వల్ల అనేక శాపం వచ్చేస్తుంది. అదే ఒక పవిత్రత వల్ల అనేక ఆశీర్వాదాలు వస్తుంది కదా. చూడు, యేసు ప్రభు ఒక్క పరిశుద్ధుని మనం పోయి కలుసుకున్నట్టు వాళ్ళు ఎంత గొప్ప ఆశీర్వాదం. అది ఈ సర్వక మానవకోటికి ఏమి ఆయన రెఫర్ చేశారు, ఏమి ఇచ్చారు ఆయన? నిత్య జీవముని ఆఫర్ ఇచ్చాడు ఆయన, గిఫ్ట్. అది ఎవరి వల్ల కలిగింది? ఇదే. అదే ఒక్క పాపం ఆదాం చేసి ఒక పాపంలో ఏమి వచ్చేసింది ఈరోజు మానవకోటికి అందరికీ? మరణం, శాపం వచ్చింది. శాపం ద్వారా మరణం వచ్చింది. ఫస్ట్ శాపము, ఆజ్ఞ అధికారం ఏమైపోయింది? అదే పాపము, శాపం అయిపోయింది. అది ఈ పుణ్యాత్ముడు వచ్చి మనకి ఇంత పుణ్య వాక్యం సత్యం చెప్పినందువల్ల మనకేముంది ఇప్పుడు? అది చెప్తారు. అదిగా అందుకు ఆయన కంపేర్ చేస్తారు. ఇదే పౌలు గారే, ఆదాము నందు మృతి చెందిన అలాగనే క్రీస్తునందు ఏం చేయబడతారు, బ్రతికింపబడతారు. అలాగనే, ఎందుకంటే ఈ రెండో ఆదాం, కడపటి ఆదాంకి వచ్చాడు ఈయన, శాపాన్ని తీసివేయడానికి. అలాగే మనం ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన సంఘము పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. ఇది ఆ కాలంలో ఆ సంఘంలో ఉండేది కాదు, ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు చాలా ఉన్నారు. మనమే జాగ్రత్తగా ఉండాల. తర్వాత 9వ వచనము, 1 కొరింథీ 10:9, మనము ప్రభువును శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఇంకా వెంటనే మళ్ళీ చెప్తున్నారు. ఇది అటు కంటిన్యూ ఒకటి చెప్తుంటారు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. మనము ప్రభువును శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. చూడండి ఎలా పరిస్థితి వచ్చింది చూడండి. ఎవరు శోధించేది? ఎందుకు పౌలు ఇలాగా మనము రాసేది ప్రభువుని శోధింపకూడదని ఎందుకు చెప్తారంటే, ఆ కొరింథీ సంఘ విశ్వాసులు ఆ సత్యంను విశ్వసించి జీవించే ఆ కాలంలో ఆ శోధన, సత్యం విశ్వసించినప్పుడు శోధన వస్తాయి. శోధన, కొన్ని అన్నీ కూడా కష్టాలు అన్నీ వస్తాయి. అప్పుడు వాళ్ళు దీనివల్ల వాళ్ళు తట్టుకోలేక జారిపోతున్నారు. జారిపోయేది లేకుండా సత్యం మీద నమ్మకం లేకుండా పోతున్నారు. నమ్మకం ఏమైపోతుంది, లోపల ఉద్దేశము తగ్గిపోతుంది. అలా 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 తగ్గిపోతుంది. అప్పుడు చాలా బాధ అక్కడ చూసినప్పుడు. అందుకే అక్కడి నుంచి కంపేర్ చేసి చూడండి. చాలామంది అనుకోవచ్చు, నేను బాగా సత్యంలో ఉన్నాను, నేను నమ్మకంగా బాగా ప్రార్థన చేస్తాను, నాకు మంచి వాక్యం ధ్యానం ఉంది, అయితే మా 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 ప్రార్థనకి కొంత సమయాల్లో ఎందుకు సమాధానం రాలేదు, అక్కడ వాళ్ళకి ఫుల్ స్టాప్ అవుతారంట. వాళ్ళు ఏమంటే వాళ్ళ ఉద్దేశము, మేము బాగానే ఉన్నాము, ఒక సంఘంలో కలుసుకుంటున్నాము, బాగా కీర్తనలు పాడతాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్యం బోధిస్తాం, అయితే మా ప్రార్థన బాగా చేస్తాం, అయితే మా ప్రార్థనకి ఎందుకు సమాధానం రాలేదు అంటే అప్పుడు వాళ్ళకి ఆలోచన వస్తాయంట. అంటే మా ప్రార్థన దేవుడు ఆలోచించడా, అంటే మాకు ఎప్పుడు ఆయన సహాయం చేయడా? ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రార్థనకు అన్ని విన్నపాలకు కొంత సమయాల్లో ఆన్సర్ దొరుకుతాయి. అప్పుడే కొన్ని విన్నపాలకు ఏం చేయదు. అది అనుకూలం అయితే కదా. అందుకే అంటారు ఆయన చూడు, ఎప్పుడు ఆ అబ్రహాము 75 సంవత్సరం విన్నపం చేశారు. ఆయన నాకేం లేదు, నాకు సంతానం లేదు దేవా, ఇవి మా ఇంట్లో ఉన్న పనివాడాలి, ఏ లేదా నాకు అన్ని విధాలుగా ఉన్నాడు అన్నాడు. లేదు
నీకు ఇస్తాను వాగ్దానం చెప్పాడు. చేసి వెళ్ళారు. ఎప్పుడు ఇచ్చినాడు ఆయన? నీ సంతానం నీకు ఇస్తానని చెప్పినాడు. మళ్ళీ ఎప్పుడు ఇచ్చినాడు? 100 years, మళ్ళీ ఎంత సంవత్సరం వెయిట్ చేసినాడు ఆయన? 25 years. మళ్ళా ఆయన ఎక్కడన్నా ఆయన తడబడ్డా? ఏమి నాకు చెప్పినాడు ఆయన ఇయలేదు, ఏమి దేవుడు అన్నారా? అందుకే ఆయన విశ్వాసం తండ్రి అయినాడు. చెప్పినప్పుడు ఏమైనాడు? ఏమవుతాడు ఆయన? ఇస్తాడని విశ్వాసంతో ఉన్నాడు ఆయన. అందువల్ల ఆయన మీద అందుకే ఆయన అంత గొప్పవాడు అయినాడు. ఆయన మాట ఇస్తే ఇచ్చినట్టే. దేవుని మాట ఎంత గొప్ప మాట అని ఆయన తెలుసు ఆయన. అదేదా ఇక్కడ చూడొచ్చు. మన కొందరు అంత బాగా ఉంటారంట. అందుకే ఇది శోధించేది. ఎందుకు మేము బాగానే ఉన్నా, అన్నిళ్ళు ఎదుగుతున్నాం, మాకెందుకు ప్రార్థనకి మాట జవాబు రాలేదే? అక్కడ సోలిపోయేది, కొలిగిపోయేది. మాతో ఆయన ఉన్నాడా? అప్పుడు వాళ్ళు శోధించేదంట. అలా చెప్తాను. అలాగే ఇక్కడ ఏం చేశారు? ఇవన్నీ కూడా దేవుని శోధించేదన్నమాట. తర్వాత వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు లేపేది. అందుకే అన్నాడు పౌలు ఇక్కడ, మనము ప్రభుని శోధింపక ఇందుము. అక్కడ అలాంటి పరిస్థితి వచ్చిందంట వాళ్ళని. ప్రభుని, ఆయన సేవకుడిని అందరినీ అలాగే అడిగేదంట, శోధించేదంట. అక్కడ ఏమంటే ఆదిలో ఎలా చేశారో ఎందుకు ఎత్తుకుపోయి అక్కడ కంపేర్ చేస్తున్నారు? అక్కడ ఏమేమి జరిగినాయో ఆదిలో అలాగే ఇక్కడ జరుగుతూ ఉంది పరిస్థితి. ఎందుకంటే వారిలో కొందరు శోధించి సర్పం వాళ్ళని ఏం చేశారంట? నశించినారు. అప్పుడు ఎంతగా దేవుని సేవకుడిని వాళ్ళు ఎంత దుఃఖ పెట్టారు, ఎంత శోధించారు, అది దేవుడిని ఆయన అడుగుతారు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు జనము దేవుడు వాళ్ళలో చేసిన కార్యములు మగా గొప్ప ప్రణాళిక అంట. వాళ్ళ కొరకు చేసిన రక్షణ కార్యాలు చూస్తే ఇంతవరకు దాన్ని అర్థం కాదంట చాలా మంది వేద పండితులకి. ఆ చేసిన రక్షణ కార్యం, వాళ్ళని విడుదల కార్యం గురించి అయితే అర్థమే కాలేదంట. ఇది ఎలా సాధ్యము? ఏమంటే ఆ ఐగుప్తి సైన్యము చాలా గొప్ప సైన్యం అంట. దాన్ని చూస్తేనే సర్వ ప్రపంచం భయపడతారంట అప్పట్లో. ఎందుకంటే ఆ ఐగుప్తులో ఉన్న ఆ వైభవము, ఆ గొప్పతనం ఎక్కడ లేదంట. అప్పట్లో అదే స్కాలర్ రాశారు, ఇక్కడ వేద పండితులు రాస్తున్నారు. దేవుడు ఆ ఇజ్రాయేల్ జనం కొరకు, ఆ ఒక విడుదల కొరకు, వాళ్ళకు ఒక రక్షణ కొరకు, వాళ్ళు ఒక యాత్ర ఆ ప్రయాణాల కొరకు ఆయన చేసిన కార్యము 1, 2 కాదు, 100 అన్నా కూడా తక్కువ అంట. 100 విషయము ప్లాన్ చేసినా కూడా అది ఇంకా ముగింపుకి రాలేదంట. ఏమంటే వాళ్ళకి ప్రతి విషయంలో వాళ్ళకి ఏ మాత్రం అపాయం లేకుండా, ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా వాళ్ళని అంత ఒక చాలా ఎంత సేఫ్టీ అంటే ఒక సూపర్ లగ్జరీ పోయినట్టు పోయినారంట వాళ్ళు. ఎవరికి లేదంట. ఈరోజు సూపర్ లగ్జరీ అంటాం కదా, అంటే సమస్త సౌకర్యం ఉండేది సూపర్ లగ్జరీ అంటాం. అలా వాళ్ళు చాలా గొప్ప ఒక సూపర్ లగ్జరీ అయిన లైఫ్ని లీడ్ చేశారంట, అనుభవించారంట వాళ్ళు. ఆ మధురము, ఆయన ఇచ్చిన ఆ ఒక దాగము అన్నీ కూడా అంత చాలా గొప్ప అంట. అయితేను వాళ్ళు ఎలా మర్చిపోయారు, అది ఎత్తుకున్నా కూడా అర్థం కాలేదంట. వాళ్ళు అంత త్వరగా అంత గొప్ప దేవుణ్ణి, ఆయన నడిపించిన మోషేని ఎలా మర్చిపోయారు? ఇదంతా ఎవరి ద్వారా చేస్తున్నారు? ఆ మోషేని ఎలా దేవుడైనా వాక్కు ఆయనకి ఇస్తాడు, ఈయన చెప్తాడు, ఆయన ఎలా మర్చిపోయారంటారంట. ఎందుకంటే ఆయన గుద్దరంగా ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు విరోధంగానే ఆయన శోధించేది. అదే అంటారు, బాధపడుతున్నారు అని చెప్పినప్పుడు చాలా రాశారు. ఆయన ఎలా వాళ్ళు ఆయన్ని, దేవుని వాక్యముని, క్రియలను కల్లారా చూసి, ఆ నడిపించిన గొప్ప నాయకుడిని చూసి ఎలా వీళ్ళు మర్చిపోవడం అవుతుంది? హౌ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యము? అలా అంటారు. ఎలా సాధ్యము? వాళ్ళు ఎలా మర్చిపోయారు? అయినను ఆయన మీద తిరగబడి ఆయన్ని ప్రశ్నించారంట, దేవుణ్ణి ప్రశ్నించారంట. ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చిరి? వాళ్ళు అడిగారంట. చూడండి, ఏప్రిల్ 10:29 చూస్తే,
ఎట్లుండగా ఉమ్, దేవుని కుమారుని ఉమ్, పాదములతో త్రొక్కి ఉమ్, తాను పరిశుద్ధపరచబడుటకు ఉమ్, సాధనమైన నిబంధన రక్తమును ఉమ్, అపవిత్రమైనదిగా ఎంచి ఉమ్, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఉమ్, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని ఉమ్. మీకు తోచును. అదిదా ఎంత మగ కృప చూపించారు ఆయన, దయ చూపించారు ఆయన, ఆదరించారు ఆయన. ఆయన కౌగుట్లు చేర్చుకున్నారు. వాళ్ళ మీద ఏ ఒక్క వాళ్ళకుండా ఏ ఒక్కటి కూడా. అంత గొప్ప రక్షణ చేసుంటే ఆ రథాన్ని కాలికి తొక్కితే అది ఎంత ఎంత ఎక్కువ లాస్ట్లో ఉంది. ఎంత ఎక్కువైన దండనకు పాత్ర అవుతారు. ఎంత ఎక్కువైన పాత్ర, అది ఎంత గొప్ప రథాన్ని మనకిచ్చారు. యుగ పరములో లేని గొప్ప రక్షణ రథాన్ని మనకి ఇచ్చారు. జీవము ఇచ్చే రథాన్ని ఇచ్చారు మనకి. పాపము పోయే రత్నమని ఇచ్చారు మనకి, కొన్నారు. అంత కృపను మనం తోసిపుస్తే, ఆ దయను తొక్కితే చూడండి. సంఖ్యాకాండం 21:4-6 వరకు చూస్తే, సంఖ్యాకాండము 21 4, 5, 6. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అక్కడ ఏమైంది, చాలా చుట్టుకొని పోవాలా. అయితే వీళ్ళకి ఏమన్నా కాలు నొప్పి ఉంటుందా, వాపు ఉంటుందా, అరిగిపోతుంది చెప్పులు, ఏమన్నా అడగతాం కదా. కొంచెం దూరం పోయేస్తే ఏం కాలు అరిగిపోతాయా? కాలు అరిగేదే ఉండదు ఎప్పుడు కానీ. అయితే ఏం అరిగిపోతుంది, చెప్పులు వస్తాయి, చెప్పులు అరిగిపోతాయి. అయితే అడుగుతాం కదా, అక్కడ అదే పరిస్థితి. వాళ్ళు దేవుడు అడుగుతారు, ఏం మీకు కాలు అరిగిపోతాయా? అయితే వీళ్ళేమి అంత దూరం పోయి చుట్టుకొని రావాలనా అని వీళ్ళకేమంట, మళ్ళా జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఎంత ఘోరం పరిస్థితి అండి. వాళ్ళు ఎంత ఆయన అంత గొప్ప మన్నాను కురిపించుంటే వాళ్ళు ఏమంట, ఏమంట, ఈ అవిచారము లేని చవిసారములు లేని ఏమంట, రుచి ఏమి లేవంట. అసలు అది ఎలా ఉంటుందంట చూసి చెప్పడం. దాన్ని తేనె ఇచ్చిన పనిహారం అంటే ఏమే మంచి అంత టేస్టీగా ఉంటుందంట. తేనె వంటిది అంత టేస్ట్ రుచి అంట. వాళ్ళకి అది ఎదుట అయిపోయింది. అది ఎవరు ఇచ్చారని ఇచ్చిన వ్యక్తి, ఇచ్చిన దేవుని ఏం చేశారు వాళ్ళు? ఈ అరణ్యంలో నీళ్ళు దొరికేదే లేదా, నీళ్ళు లేవు వాళ్ళకి. అది కూడా అంటున్నారు, ఏం లేదంటున్నారు. అక్కడ గొడిగిరి ఏమంట మాట్లాడే విధంగా, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైన. ఈ అన్నం రాశారు అక్కడ, అన్నం కాదు మన్నా. అదే దేవదూత కొండ మన్నా ఆగారం కురిపించారు. అది చాలా 3 విషయాలు. అక్కడ అరణ్యములు దొరికేది కష్టము. ఏమంటారా, ఆ అడవులు ఏమి దొరుకుతాయా? అయితే వాళ్ళకి అంత లగ్జరీగా ఇచ్చి ఉంటే, వాళ్ళు అనుకున్నప్పుడు బండలు చీల్చి త్యాగం ఇచ్చేది, వాళ్ళకి ఎండ పడకుండా నీడను పెట్టేసేది, వాళ్ళకి రాత్రిలో చలి కాకుండా అగ్ని పెట్టేది. ఇన్ని సేఫ్టీ చేసి కూడా వాళ్ళకి ఏమాత్రము అంతగా భద్రపరిస్తే వాళ్ళు అడిగే మాట చూడండి. తిరగబడి ఎవరిని అడిగారంట వాళ్ళు? ఇశ్రాయేలులో అనేకులు. దేవుని అందుకు యెహోవా ప్రజల్లోనికి అదే ఎక్సోడస్, ఇది యాత్రగా ఏమంటారా, నిర్గమకాండం 17:7. నిర్గమకాండం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. చూడండి, దినము పరిగెత్తుకొని వెళ్ళి
అప్పుడు పిలిచిన వెంటనే వెళ్ళి దేవుడు సమాజంలో మాట్లాడే మోషే ఉన్నాడు అక్కడే. వాళ్ళకి సమాధానం ఏం అడిగినా సమాధానం చెప్పే మనిషి ఉన్నాడు. అగరోన్ ఉన్నాడు ఒక పక్క. వాళ్ళు ముందు వెళ్ళి చాలా సైన్యం ఉండదు. వీళ్ళు ఉన్న మంచి యవనస్తులు ఎక్కడ ఉన్నారు, ముందు సైన్యంగా పెట్టుకున్నారు. ఆయన దగ్గర మోషే పెట్టి ఉన్నారు. అది లేకుండా దేవదూత ఉన్నారు. ఇన్ని ఉండి కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుడు అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి ఎవరు శోధించే పరిస్థితి అయిపోయింది చూడండి. వీళ్ళని అంత గొప్పగా విడిపించి నడిపించింది ఎంత గొప్ప కార్యం అంటే అది చాలా గొప్ప కార్యము. అయినా వీళ్ళకి ఆ డౌట్ వచ్చింది, ఆయన ఉన్నాడో మా మధ్య లేదు అని వీళ్ళు శోధిస్తున్నారు. పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి. ఆయన ఎంత ఉన్నతుడు, ఆయన మనలో శోధించాలా, నాలో ఉన్నాడా లేదా అని మనం శోధించాలా. మనము ఆయన ఒక కోటి నాలెడ్జ్ అనుకోండి, దాంట్లో ఒక 0.1 కూడా లేదు. మనము ఆ 000 ఒక 100 0 వేసుకొని పోయి దాటిపోయి 1 పెట్టగా అంత కూడా లేదు మనము. ఆయన అంత కోటి ఇంత మహాజ్ఞానము. వీళ్ళు ఏమీ లేని శూన్యమై ఉన్న ఈ జ్ఞానము వీళ్ళు ఏం చేస్తారు, దేవుడిని ఆయన మధ్యలో ఉన్నాడో లేదని వీళ్ళు శోధిస్తున్నారంట. ఎలాంటి పరిస్థితి అయిపోయింది చూడండి. అయితే ఈరోజు చాలా మంది ఇక్కడ ఫస్ట్ చెప్పినప్పుడు విశ్వాసం చాలా మందికి అదేంట, మేము చక్కగా పాటలు పాడతాం, వాక్యం ధ్యానిస్తాం, వాక్యం బోధిస్తాం, చక్కగా వారం దేవునికి సమాజానికి వెళ్తాం, కానుకలు ఇస్తాం, బాగా ప్రార్థన కంటెక్ట్ చేస్తాం. అయితే మా ప్రార్థనలకు ఎందుకు సమాధానం రాదు? ఇది ఏమైంది? ఈ మాట అడగడం ఏమి అయింది? దేవుడిని శోధించినవి కదా. మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఆయన మమ్మల్ని ఎందుకు ఆదుకోలేదు? ఎందుకు అది అంత కష్టంలో కూడా జీవించగలుగుతావా? అది కదా, అప్పుడే కదా నీళ్ళ గురించి గ్రేడ్ ఇవ్వాలి కదా. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు అన్ని చోట్ల, నాకు సమృద్ధిగా ఉండను తెలుసు, లేమిలో కూడా ఉండ నాకు తెలుసు అంటారు. అన్నీ నేను కలిగి ఉండట్టుగా నేనేం చేస్తున్నాను. అదైతే సేవక లక్షణం అంటే. సమృద్ధిగా ఉండి బాగా మెయింటైన్ చేసేది గొప్ప కాదు, ఏమీ లేనప్పుడు కూడా ఏం చేయాలా? ఆదిత అన్ని అనుభవం ఉండడానికి కొరకు మనకి ఏం చేస్తుంది. ఇక్కడ ఏమది ప్లేస్, ఇదే నేర్చుకునే ప్లేస్ ఇక్కడ. అదిగా నేను ఎలాగైనా జీవించిన ఎరుగుదను అన్నాడు ఆయన పౌలు గారు. నేను ఏమైనా సమృద్ధిగా ఉండను నాకు తెలుసు, నాకు లేమి లేకుండా పస్తు ఉండ కూడా తెలుసు అంటాడు ఆయన. అనేక మార్లు నేనేం చేస్తున్నాను, అన్నం లేకుండా ఉపవాసంతో ఉన్నాను, వస్త్రం లేకుండా వస్త్రహీనంగా ఉన్నాను. వస్త్రం లేదు. ఆ కాలంలో అంత ఘోరమైన ఎలాంటి వారంటే దొరికితే దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు, వస్త్రం కూడా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి, వస్త్రం అంత కాస్ట్లీ అది. అప్పుడు ఏముండదు, కుట్ట అంతా ఏమీ కాదు, అది నేత నేసింది. అది కాస్ట్లీ కోట ఏమైనా వేసుకొని పోతే అలాగే పెరుకొని వెళ్ళిపోయేది. మనిషి ఏందిరా, అయ్యో అవునా, అదంతా వాళ్ళకి లెక్కలేదు. అలాంటి పరిస్థితి కాలం అది చెప్తున్నాడు. నేను అనేక మార్లు వస్త్రం లేకుండా ఉన్నాను, అనేక మార్లు సముద్రంలో ఉన్నాను, అనేక మార్లు ఎన్నో అయినాను నేను దేవుళ్ళు ఎలా ఉన్నాను, సమృద్ధిగా నెమ్మదిగా ఉన్నానంటాడు ఆయన. దేవుని దగ్గర ఎలా ఉన్నాడు ఆయన? అదితా ఇక్కడ అదే చాలా మంది చాలా చక్కగా అన్ని వెళ్తున్నాను చేస్తున్నాను, కానికిస్తున్నాను, అయితే నాకు సమాధానం ఎందుకు రాకపోవచ్చు. ఎన్నో కాలం అవ్వచ్చు, ఆయన దేవునికి ఇష్టం లేకుండా వచ్చు. యేసు ప్రభు కూడా ఒక సమాధానము రాలేదు. అందువల్ల ఏం చేయలే ఆయన, ఈ గిన్నె నీకు చిత్తమైతే ఏం చేయమన్నాడు, తొలగించమన్నాడు. ఆ గిన్నె తొలగిస్తే లోక రక్షణ లేదు. అందువల్ల ఆయనకి ఆ శరీరము బాధపడిందని తొలగించారా? ఆయనను ఏమడిగారు దేవుడిని, మళ్ళా నీ చిత్తమే ప్రభు తండ్రి, నీ చిత్తమే అయితే నాకు నీ చిత్తమైతే గిన్నె తొలగించుము. ఎప్పటి వరకు ఆయన ఆ మాట మారి ఎప్పుడు అడిగిందే లేదు ఆయన. ఎందుకో ఆయన పొందపోయే ఒక ఇది తెలుసు ఆయనకి, ఆ అనుభవించిపోయే ఆ బాధ తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన కొంచెం ఏమంటారు జడిసినాడు చెప్పవచ్చు, కొంచెం ఫీల్ అయినాడు అంతే. ఇంత ఘోరమైన పరిస్థితి, అవును ఎలా చేస్తాను చేసేసారు. అయితే ముందు ఒక్క కొనుక్కుపాటం రా, మరి ఒక షేక్ అయిందంతే. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు,
దేవుని వ్యతిరేక. చూడండి మన రోమ 5:3-4 వచనాలు. రోమ 5:3-4 వచనాలు. అంతేకాదు ఉమ్, శ్రమ ఓర్పును, ఉమ్, ఓర్పు పరీక్షను, ఉమ్, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి ఉమ్. శ్రమల యందును అతిశయపడుదుము. అదిదా పౌలు ఒక గుణం. ఆయనకి ఎంత శ్రమ వచ్చినా ఆయన శ్రమలంతా ఏం చేసేవాడు? ఆయన అతిశయపడేవాడు. ఆయన ఒక చోట్ల ఆయన కొట్టి పట్టణం బయట ఎత్తుకు లాక్కొని పడేస్తారు. ఏమీ లేదు, చనిపోయినాడు ఆయన, డెడ్, ఏమీ లేదు. శరీరం లాక్కొని వస్తే ఎలా అవుతుంది? ఎలా 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 గీరలు పడి ఉంటాయి, ఎలా రక్తం వచ్చి ఉంటాయి. అందరు సహోదరులు వచ్చి నిలబడతారు, లేచేస్తాడు ఆయన. లేచి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ పట్టణం లోపలికి వెళ్తాడు ఆయన. ఇదేంద్రా ఇది? అక్కడ ఎలా కొట్టారు, ఎలా ఈడ్చుకొచ్చి పడేశారు. పట్టణం వెలుపలంటే ఆ కాలంలో ఏదో 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ కాదు ఉండేది. ఒక రోజు ఒక పట్టణం పోయాలంటే చూడు, ఆయన ఏమైనా ఒకసారి పోతారు. ఒక రోజు ప్రయాణం చేసి మధ్యలో వెళ్ళడానికి లేదు, ప్రయాణం చేసి చెప్తారంట. అంత పెద్ద పట్టణం ఉంటుంది కాలంలో. పట్టణం విస్తారంగా ఉంటుంది. పట్టణం రాయబడింది అక్కడ. పట్టణం వెలుపులో పాడేసినారు. ఏసు లోపల పోయి నిలబడినారంటే ఎంత గొప్ప! ఆయనకి దేవుళ్ళంది ఎంత విశ్వాసత, ఎంత 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 సంతోషంగా ఉన్నాడు ఆయన. శ్రమల యందు ఏం చేశాడు ఆయన? ఆదిదా. ఇక్కడ కొంత శ్రమ వచ్చినాక దేవుని ప్రశ్నించేది, ఎందుకు మాకు ఇది శ్రమ, మాకెందుకు ఏమో. ఈయనేమో పుట్టేటప్పుడు ఏమన్నా గొప్ప ప్రభు ఆశీర్వాదం పొందుకొని పుట్టారా? ప్రభు వచ్చి ఇక్కడ శ్రమపడి వెళ్ళాలని లా ఉంది, చట్టం ఉంది. ఇక్కడ వచ్చి ఏం చేయాలి? అందరు ఎవరు వచ్చినా ఏం చేయాలా? నేర్చుకొని వెళ్ళాలి. ఇక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చి వెళ్ళాలా. నేర్చుకోవడం, నెరవేర్చి వెళ్ళాలా. నెరవేర్చి ప్రభు ఏం చేయాలి? అన్నీ ఆజ్ఞ నెరవేర్చి వెళ్ళారు. ఆయన మాస్టర్ అయినాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ అక్కడ చదివినప్పుడు సంఖ్యాకాండం 21:6 చదివినారా? సంఖ్యాకాండం 21:6 చదువు. అందుకు యెహోవా ప్రజలలోనికి పాపకర్ములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఎంత కొరపరిచి. అందుకే ప్రభు కూడా చాలా మంది చాలా చోట చెప్తారు, మనము ప్రభువును శోధింపకెందము, వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించేది. అంటే ప్రభు వచ్చి దుష్టుడు అడుగుతారు కదా, ఆయన 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్నారు కదా. అప్పుడు అరణ్యంలో ఎవరు వెళ్ళి ఏం చేస్తాడు? శోధిస్తాడు. దుష్టుడు శోధించినప్పుడు ఏమంటాడు? ప్రభుని అడిగినప్పుడు నువ్వేం చేయ, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు చాలా శక్తి ఉంది, ఈ రాళ్ళు ఏం చేయ, నువ్వు రొట్టెగా మార్చంటాడు ఆయన. మళ్ళీ ఏమే ఈ పైన కింద దుమ్ముకుంటాడు. దుమ్ముకినప్పుడు నువ్వు ఏం చేస్తాను? నేనేం చేస్తాను ఉంది, దేవదూతలు చేతులు ఎత్తుకుంటారు కదా. అప్పుడు ఏం చెప్తాడు ప్రభు? నీ దేవుడు అనే యెహోవాని శోధింపబలని ఉంది కదా. అయిదా అప్పుడు ఈ వాక్యం అంతా మనం ధ్యానించినప్పుడు, మన ప్రభువు చెప్పినప్పుడు మనం ఆలోచించే కదా. ఈరోజు శోధించేది కొన్ని కష్టం వచ్చినా, కొన్ని నష్టపోయినా, కొన్ని లేమి వచ్చినా, కొన్ని దుఃఖం వచ్చినా, కొన్ని వ్యాధి వచ్చినా, ఏదో ఒకటి మన జీవితంలో జరిగినప్పుడంతా మనకు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. ఎక్కడైనా దేవుని ప్రియులు ఫీల్ అయిన, యేసుప్రభు ఫీల్ అయినారా? అపోస్తలులు ఫీల్ అయినారా? కొట్టబడుటకును వాళ్ళు ఇది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నారంట వాళ్ళు. ప్రభు కొరకు మేము పడేదంతా మీ కొరకు, మీ రక్షణ కొరకు మేము ఏమనుకున్నాము? భాగ్యం అని ఎంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ కొట్టిన అక్కడ పారిపోతారు, అక్కడ కొట్టిన ఇక్కడ ఎక్కడైనా పారిపోతుంటారు. తిట్టించుకునేది కాదు, కొట్టించుకోండి. ఎలాంటి దెబ్బలు తెలుసా? తోలు ఏం చేయమేస్తుంది ఆవిడ కాలంలో, చర్మం లేచుతుంది అట్టే. అలాంటి ఏటు, సాధారణమైన రక్తం రాకుండా ఏటు కాదు, అక్కడ అంతా రక్తము. అయితే ఈరోజు సహోదరులు చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న వేదనకి, చిన్న చిన్న దుఃఖానికి, చిన్న చిన్న వ్యాధికి చాలా ఎందుకు మేము ఎవరు ఉన్నతమైన జీవం ముందు మీరు మీ ప్రాణం ఎక్కడ నమ్మకం ఉంది? మీరు ఎక్కడ దేని మీద ఆధారపడి ఉన్నారు? దేని మీద మీరు నమ్మకం పెట్టుకోండి శోధన వస్తుంది అని మనం తిరిగి శోధించేది కూడదు.
అది వాళ్ళ వల్ల అయిపోతుంది. ఎవరి వల్ల అయిపోతుందంట? వాళ్ళు మనము ప్రభువును శోధింపకుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించి. అది మనం గుర్తుపెట్టుకోవాలా, మనం శోధించకూడదు. మళ్ళీ అక్కడ ఒక విముక్తి పెట్టాడు దేవుడు. మళ్ళనే ఏం చేయమన్నాడు? వెంటనే ఒక ఇతడి సర్పం చేసి పెట్టాప, వాళ్ళు చూసిన వాళ్ళు ఏమవుతారు? సొల్యూషన్ పెడతాడు దేవుడు, వదిలేవాడు కాడు. వదిలేసి ఇప్పుడు శాపం వదిలేసి ఉండొచ్చు కదా, సొల్యూషన్ చేస్తారు అక్కడక్కడ. దానికి పరిహారం కూడా దేవుడు చేసేదే. ఇక్కడ కూడా పరిహారం ఉంటుంది, మన అంత లోపల వెయిట్ చేయాలి కదా. పరిహారం ఆయనే కదా మనకు అన్ని. మన సమస్తానికి కర్మకర్త ఎవరు? ఆయన అన్ని చేయగలదు. ఆయన మనం ఓర్చుకు వెయిట్ చేయాలా. వెయిట్ చేయకుండా మనం తొందరపడితే అదే ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి తర్వాత వచనము 10:10, 1 కొరింథీ 10:10 మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మరలా కింద కూడా అలాంటి ఒక కాంటెస్ట్ ఇది కూడా అలాగే అక్కడ సర్పం వల్ల నశించింది, ఇక్కడ ఏం చేశారు? మళ్ళా సంహార దూత వచ్చింది. దూత వల్ల ఏం చేశారు? చూడండి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనికి సంహారకుని వల్ల చేత నశించింది. పౌలు ఇక్కడ ఎందుకు పాత నిబంధన ఆ విశ్వాసం లేని నడుచుకున్న ఆ ఇజ్రాయేల్ ఒక జీవితాన్ని ఎత్తి చూపుతారు? ఎందుకు? అక్కడ విశ్వాసం లేకుండా చేశారు. వాళ్ళు విశ్వాస ఘాతకులు అయిపోయినారు. దేవుడు నమ్మి తోడుకొని వస్తే వీళ్ళేం చేస్తున్నారు? ఆ పాడైన దాదాపు ఇజ్రాయేల్ ఉండగానే దాదాపు ఆల్మోస్ట్ ఈ ఐగుప్తు ఏమైపోయింది? నశించిపోయింది. దాని వైభవం అంతా నీరు పాలు, ఏట పాలు, సముద్ర పాలు అయిపోయినాయి. సముద్రంలో పోయినాయా? చాలా గొప్ప గొప్ప వైభవాలు, పంటలంతా పోయినాయా? గుర్రాలు పోయినాయా? సైన్యం పోయినాయా? చెప్తున్నారు, ఒక్క సైన్యం కూడా మిగలలేదంట. అయినను ఇక్కడ పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాను, మహావైభవమైన దేశం ఇస్తాను రాండి అంటే వీళ్ళకి ఎంతసేపు గురి ఎక్కడ ఉందంట? అదిదా బాధ. అప్పుడు ఏం చేసినట్టు? వీళ్ళు వద్దు అని తోడుకొని వస్తే ఇప్పుడు ఎక్కడ వీళ్ళు ఆశ ఉంది? అదిదా ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే ఇక్కడ మనిషి ఇక్కడ గొణిగేద సనుగుతున్నారు. సనుగేద అనేది సాధారణం కలిగే ఒక బాధ కాదంట, అది దుఃఖం కాదంట. దేవుని యొక్క ప్రణాళికని, ఆయన యొక్క త్రోవ చూపించిన దాన్ని ఎదిరించేదంట. ఆయన ఎంత గొప్ప విడుదల ఇచ్చారు, వాళ్ళకి వరకు ప్లాన్ చేశారు. వీళ్ళ వరకు ఏం చేశారు? వీళ్ళ వరకు ఒక ముందుగానే ప్లాన్ చేసి ఉన్నారు. ప్లాన్ చేసి వాగ్దానం ఇచ్చి ఉన్నారు. వాగ్దాన పుత్రులు వీళ్ళు. అంతగా వాగ్దానం ఇచ్చి నడిపించి వీళ్ళని విడిపించి వీళ్ళు ఆ ప్లాన్ నడిపిస్తుంటే అప్పుడు దేవుని ప్లాన్ వీళ్ళు ఏం చేసినట్టు? ఇప్పుడు ముందుగానే కెప్టెన్ అనేవాడు ఏం చేశారు? ఒక స్కెచ్ చేసి ఇస్తాడు, ఇదప్ప ఇది ప్లాన్, ఈ మార్గం వెళ్ళాలా, ఈ మార్గం మనం చేసి ఆపరేట్ చేసి సక్సెస్ తిరిగి రావాలా. ఇప్పుడు వెళ్ళి సగంలోనే రిటర్న్ అయిపోతే అప్పుడు చేసిన ప్లాన్ ఆపరేషన్ ఏమో వల్ల సక్సెస్ అవ్వదు కదా, అర్థంలో పోయినట్టే కదా. అప్పుడు కెప్టెన్ ఏమనుకుంటారు? చాలా మంచి సక్సెస్ఫుల్ సైనికులు అనుకుంటారా? ఏమంటారు? మీరు ఇంకా ఆ పనికి పోవాలి, గెట్అవుట్ అంటారు. మీకు ఇంకా మీరు దానికి మీరేం లేదు, యోగ్యత లేని వారు మీరు అంటారు. అలాగే ఇక్కడ దేవుడు వీళ్ళ వరకు ఒక మంచి ప్లాన్ వేసి మంచి మార్గాన్ని ఏర్పరిచి విడిపించుతే వాళ్ళని ఎదిరించేదంట. ఆ గొనుగు అనేది, ఆ సనుగులు అనేది ఆయన ప్లాన్ ఎదిరించేదంట. ఒకటి. రెండో చూసినప్పుడు సత్యానికి, ఆ గొనుగుడు అనేది సత్యానికి, కృపకు ఎదురైందంట. ఆయన దేవుడు చూపే సత్యమునికి, ఇచ్చే సత్యముని కృపకు ఏమంటది? వ్యతిరేకమైనదంట. మూడోది గొనుగు అనేటప్పుడు దేవుని మీద సందేహపడేదంట. దేవుడి అది సందేహం వచ్చి దేవుని మీద కొరత, నమ్మకం లేకుండా పోతుందంట. మూడవది గొనుగు అనేది. నాలుగోది చూసినప్పుడు దేవుని యొక్క ఏర్పాటు, దేవుని మార్గము, దేవుని సమయము, దేవుని యొక్క అన్ని విషయాన్ని బహిరంగంగా ఎదిరించేదంట. అలాంటి ఒక మనసు కలిగిన వాళ్ళంట. వీళ్ళు బహిరంగ బయట చెప్పారట, కొందరు లోపల పెట్టుకుంటారట. వీళ్ళు బహిరంగ బయట చెప్పేవాళ్ళు. ఇది ఒక సనుగుడు అంట. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళినామంటే సనుగుడు అనేది దేవుని మీద ఉన్న, ఆ మాట మీద ఉన్న
ఆయన వాక్కు మీద ఉన్న విశ్వాసం లేని వాళ్ళంట. దేవుని మీదను, దేవుని ఒక వాగ్దానం మీదను, దేవుని మాట మీదను విశ్వాసం లేని వాళ్ళంట. వీళ్ళు దేవుని చేసిన మేలుకు కృతజ్ఞత లేనివారంట. ఏమంట? దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత లేనివారంట. అందువలనే వీళ్ళు సంహారణ దూతం ద్వారా నశింప చేయబడ్డారంట. 5 సణుగులు అంటే 5 విధమైన అర్థం ఉన్నాయి. ఫస్ట్ ఏం చూసాము? ఆయన మీద ఏదో వేదన బాధ అనేది కాదంట. ఫస్ట్ అనేది ఆయన ఒక మార్గాన్ని, ఆయన ప్లాన్ని ఏం చేసేవాళ్ళంట? ఎదిరించేవాళ్ళు. రెండవ చూసినప్పుడు సత్యమైన కృపను ఎదిరించేదంట. మూడవ చూసినప్పుడు దేవుని మీద సందేహము కొరత చెప్పేది, ఆయన మీద నమ్మకం లేకుండా పోయేదంట. నాలుగవ చూసినప్పుడు దేవుని ఏర్పాటు, మార్గము, సమయము ఒక బహిరంగముగా బయలుదేరి చెప్తారంట. ఈయన ఇది నాలుగోది. ఐదవది చూసినప్పుడు ఆయన దేవుడు చేసిన ఆయన వాగ్దానం మీదను, ఆయన మీదను, మాట మీదను విశ్వాసం లేకుండా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత లేనివారంట. 5 విధమైన సణుగులు అంటే ఇది ఏదైనా ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలా. ఏది ఉన్నా అది ఏమైపోతుంది? సణుగులే. ఎంత మేలు పొంది మేలు అనుభవించి కూడా నాకేం చేసినావంటే దేవుడు మాకేం చేశారు? ఎంత బాధ కదా, ఎంత వేదన కదా. చూడు ఎంత బాధ అండి. ఎంత అంటాడు ఆయన, మీరును సనుగకుడి, వారిలో కొంత శనికి సంహారకుని చేత నశించింది. సనుగుడు అనేది ఎంత ఘోర పాపం చూడండి. అది దేవుడి మీద అవిశ్వాసత లేకపోవడమే కదా, కృతజ్ఞత లేనివారు కదా. దేవుడు ఎంత మేలు చేసి, ఎంత విడిపించి, ఎంత రక్షించి, ఎంత సత్యం ఇచ్చి గ్రహింపచేసి ఏమంటే అదే ఇక్కడ చూడవచ్చు. కాబట్టి వాళ్ళేమే ఎక్సోడస్ యాత్ర నిర్గమకాండం 17:2-3 వచ్చినారు. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఎలా మీరు వాదించనేలా, శోధింపనేలా? శోధించేది ఇదే పని వాళ్ళకి. అప్పుడు ఎంత బాధ కదా. ఎలా మీరు ఎందుకు ఇంత గొప్ప రక్షణ చూసి వస్తున్నారు, ఇంకా మీరు ఎందుకు బాధలు పడుతున్నారు? ఆయన్నే బాధ పెట్టి ఆయనకే శిక్ష రప్పించేసినారు. ఇలాంటి వాళ్ళు చూడండి. ఇంకా ఉందా? అక్కడ ప్రజలు అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరనిది. చూసారా? అంత గొప్ప మేలు పొంది అనుభవించి ఎంత కృతజ్ఞత లేని వారు చూడండి. ఎంత ఏమి వాళ్ళకి పశువులకి అన్నిటికీ నీళ్ళు లేకపోయిందంట. కొంచెంసేపు అంతే. ఇప్పుడు ఇప్పుడు వేడుకుంటే నీళ్ళు వచ్చేస్తుంది. కానీ దాన్ని ఒక పెద్ద నేరము మోసే మీద మోపి మోసే నిలదీసేది, ఆడ సనిగేది, గొణిగేది, వాదించేది. ఇదంతా ఎలాంటిది? దేవుణ్ణి చేసిన మేలు వ్యతిరేకమైన విషయం. అందుకే అంటారు కొత్త నిబంధనలు కూడా, మీరు దేనిని ఏం చేయవద్దండి. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించింది దుష్టుడు అనేది. మీరేం చేయకండి. ఎవరి దగ్గర వాదించవద్దంటే ఉంది, వాదించకూడదు. ఎంత గొప్ప విషయం కదా. కీర్తన 106:24-25 వచనము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 106:24-25. చదవాలి. 24-25. వారు రమ్యమైన దేశంను నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అదిదా చూసారా? ఏమంట? వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంట? ఆ రమ్యమైన దేశాన్ని ఏం చేశారంట? నిరాకరించిరి. అది గొప్ప. వాళ్ళు ఇక్కడ వెనకటి చూస్తున్నారు. ఎంతసేపు అయినా వెనకాల వదిలి వచ్చిన ఐగుప్తు మీదే వాళ్ళ కలవరము, వాళ్ళు బుద్ధి, వాళ్ళు బాధ, వాళ్ళు అన్నిటికీ అక్కడే పోతారు తప్ప ముందు ఉండే ఏమి ఎలాంటిదంటే అది
పాలు తేనె ఏం దేశం అక్కడ రాశారు మేడం, రమ్యమైన రమ్యమైన దేశాన్ని ఏం చేస్తున్నారంట, నిరాకరిస్తున్నారని బుద్ధి రాలేకపోయింది వాళ్ళు. అయ్యో దేవుడు వాగ్దానం చేశారు కదప్ప, మనం ఎక్కడ తోడుకోపోయి పాలు తేనె కానీ కొంత కాలం కష్టం పర్వాలేదు పోతాంలే ఆయన ఒక్కటి కూడా ఆ బుద్ధి రాలేదు, ఒక్కరు కూడా రాలే. ఉన్నాయి ఇద్దరు ఉన్నారు అనుకోండి, చెప్తున్నా ఇక్కడ మెజారిటీ పీపుల్ ఏమే అందరూ ఎంత పోరాపడి చూడండి. అప్పుడు ఎంత బాధ అంటే అదే చెప్తున్నాడు, ఎక్కడ వచ్చి రాస్తున్నటువంటి వాళ్ళు అంత రమ్యమైన దేశముని నిరాకరించి ఆయన మాట నమ్మకపోయి, అదిదా ఆయన మాట మీద ఏం లేకుండా పోయింది, నమ్మకం లేదు. అదే పౌలు గారి గురించి చెప్తారు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందు ఉన్న వాటికి ఏం చేస్తాను, ఎందుకు వేగిరపడాలా, ముందు ఉన్న వాటి ఎలాంటిది అది, ఇది ఆయనకి రమ్యమైనది, అది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, జీవం కలిగినది, అది జీవ మార్గాన్ని ఇగిపోతారు. అది చూసుకోకుండా ఈ రోజు కూడా ఇలాగే ఆ ఐగుప్తుని వచ్చిన వాళ్ళ వెనకాలే చూసేది, ఐగుప్తు అలా ఉంది, మా ఊరు ఇలా ఉంది, మీ ఊరు ఇలా ఉంది, మా దెబ్బ మీ దెబ్బ అని అలాగే దెబ్బలే. వెనకున్న వాటి గొప్పది మాట్లాడతారు, ముందు పొందపోయే మగిమని ఎవరన్నా మాట్లాడతారా, దాని కొరకేపా మన జీవము, దాని కొరకు కష్టపడతాంలే, ఇక్కడ పోని వేదన పడతాంలే, ఏమిలా దుఃఖపడతాంలే పర్వాలేదు. మొన్న చూసినప్పుడు ఎలీషా గారు ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప ప్రవక్త, లాస్ట్లో ఎలా బాధపడిపోయినారంట, తీవ్రమైన మరణకరమైన వ్యాధితో పడేది. ఏం అంత గొప్ప సేవకుడు ఎందుకప్ప, దేవుడు అనుమతి ఏం చేయలేం కదా, ఎవరు ఏమైనా ఎలా మన శరీరం మన చేతిలో ఉందా, ఇంకా ఘోరంగా ఏదో రాబో ఉండొచ్చు, అంతవరకు ఏం చేశారు, దాన్ని కంట్రోల్ చేసి పెట్టారంతే. ఆయనను అంత ఘోరంగా ఉండి మరణించినా కూడా ఆయన శవం మీద ఇంకొక శవం పడితే ఏమైపోయింది శవము చూడండి. అప్పుడు ఆయనలో ఇంకా కూడా మరణించిపోయినా కూడా ఏమున్నాయి, దేవుని శక్తి ఉంది. అయ్యో వాళ్ళ రోగం పడిపోయినారా, ఎలా దేవుడు ఆ ఎముకలకి ఆయన లేడు, ఆయన ఎముకల మీద ఈయన తగిలినారంట, ఈయన ఎముకలు తగిలిందంట శరీరము, ఏమైపోయాడు లేచి. అప్పుడు అనిపించింది, అప్పుడు ఏమే దేవుడు ఈ భూమిలో ఏమి నిర్ణయించారో జగమునికి అది జరుగును, దానివల్ల ఎవరు ఏం చేయకూడదు, తక్కువ ఎక్కువ ఏదో అనుకోకూడదు. అదే నేను చూసినప్పుడు అదే బాధపడి చూసినప్పుడు ఇదాకా ఇక్కడ కూడా వీళ్ళు ఎంతసేపు వెనక వదిలి వచ్చిన ఐగుప్తునే మాట్లాడతారు తప్ప రమ్యమైన దేశాన్ని ఏం చేశారు, నిరాకరించి ఆయన వాక్కు మీద ఏం లేకపోయింది, నమ్మకం లేకుండా పోయింది. దానివల్ల యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిది. అదేదా అయ్యో ఆయన వాగ్దానం చేసినారే, మన పితరులు అబ్రహాం మొదలుకొని వాగ్దానం దేశం కదా అది, అబ్రహాముకు ఈసాకు యాకోబు, ఇప్పుడు మనకు మోషే ఉన్నారే, ఆ వాగ్దానం భూమి నడిపించే గొప్ప నాయకుడిని పెట్టేశారు. అయ్యో మనం పోతాంలేని ఆయన ఒక్కరు కూడా అందరి కళ్ళకు ఒక్క మాట కూడా ఎక్కడ నిలలేదు. నేను అమ్మాది చెప్తారు ఆ సేవకులు ఇద్దరు, కాలేబు ఎక్కువ చెప్తారు, అయ్యో లేదు దేవుడు మనం నడిపిస్తారు, మన తోడు ఉంటాడు, ఆయన యుద్ధం చేస్తారు, ఆయన వాళ్ళు చెప్తారు తప్ప ఎవ్వరు ఎక్కడ ఆ మాది పలకలే. లేదుపా ఇది వాగ్దానం చేసిన ఎన్నో తరాలకు వాగ్దానం చేసిన భూమి ఇది, రాండి పోతాము ఎట్టన్నా దేవుడిని చేస్తాడని ఉంటే ఎంత గొప్పగా వచ్చింటారో. ఆ విశ్వాసత ఆ మాట లేదా, అదే బాధ. తర్వాత నిర్గమకాండము 16:2-3 వచనాలు. అటు తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను 16:2-3 వచ్చిన సీను అరణ్యమునకు వచ్చింది. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోన్ల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకును కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏలా చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకుని వచ్చితినని వారితోననగా, యెహోవా మోషేను చూచి ఇక్కడ చూసినప్పుడు చూడు ఎంత బాధ చూడు, ఏందో వీళ్ళు గొప్పగా వైభవంగా అనుభవించినట్టు ఫీల్ అయ్యి చెప్తున్నారు. అక్కడ బతికి ఎలాంటి బతికి తెలుసా, వీళ్ళు యోగశోపు ఉన్న కాలం బాగా వైభవం ఉండవచ్చు, తర్వాత ఆయన చనిపోయిన కొంత తర్వాత ఎంత కష్టపడారు వీళ్ళు, అంత ఏమి వాళ్ళకు ఇచ్చే ఒక ఏమి దండన చాలా ఘోరంగా ఉండేదంట.
దాని ఏమయ్యే వాళ్ళు మనుషులు ఏం చేస్తారు వాళ్ళు? బానిసలు. ఆ బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ పై అధికారి ఉన్నారు, వాళ్ళు పెట్టి హింస చాలా ఘోరం అంట. అది రాస్తారు పర్టికులర్గా, వాళ్ళ మీద అధికారులు చేసే హింసని చూసినాను, వాళ్ళ మొరని విన్నాను, తట్టుకోలేని వేసే కేక వెళ్ళింది పైకి. అంత ఘోరంగా అనుభవించి దెబ్బలు తిని వచ్చినాక వాళ్ళు మాట్లాడే మాటలు చూడు గొప్పగా. అక్కడ ఏందో వీళ్ళ మధ్య ఏమో పెద్ద కొబ్బరి పైన కూర్చోపెట్టి మాంసం తినేది చెప్తారు వాళ్ళు. మేము ఎంత బాగా తిన్నాము, ఇక్కడ వచ్చి అది లేకుండా అరణ్యం సావటగా తెచ్చినారా? వీళ్ళు మాటలంటే ఏం రాలేదు, ఒకటైనా శుభం మాటలే రాలేదు, ఆశీర్వాదం పలికే రాలే ఎప్పుడైనా. ఎంతసేపు అక్కడ ఒక మాట అది ఎత్తి ఐగుప్తు ఎత్తి ఇక్కడ మాట్లాడేదే వాళ్ళకు ఉంది. తినేది తాగేది ఇదే 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 ఇదే. గొప్ప వాగ్దానం భూమి మనకు ఉంది అని ఆ విశ్వాసత, ఆ వైరాగ్యత అదేం లేదు వాళ్ళలో, ఆ భక్తి శ్రద్ధ లేదు అక్కడ. మళ్ళీ ఏం చేశారు? సంఖ్యాకాండం 14, 27, 28, 29 వచ్చిన సంఖ్యాకాండం 14 27 నుండి 29 వరకు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మెడల చేసేదను. చూడండి ఏం చేశారు? మీరు నా చెవిలో చెప్పినట్టు అంటే, మీరు చేపైన మమ్మల్ని అరణ్యం చంపడానికి తెచ్చినావా, నువ్వు అరణ్యం చంపడానికి తెచ్చినావా అంటా ఉన్నారు కదా. ఆ మాటని రిపీట్ చేస్తున్నారు. మీ నాతో ఏం చెప్పారో అలాగే నిశ్చయముగా మెడల చేసేదను, మెడల చేసేదను, మీ శవములు అరణ్యములోనే రాలును. ఆదిదా వాళ్ళ నోటి మాటే వాళ్ళకి. మీరు ఎంతసేపు అదే పలుకుతారు. మీరు పోయి గొప్ప దేశం చేరుకుంటామని ఆశ రాలే, ఆ దేశం గురించి వాగ్దానం మాట రాలే. ఎంతసేపు అయినా ఐగుప్తు ఈ అరణ్యం సావడానిక, ఐగుప్తు అరణ్యం సావడానిక అన్నప్పుడు ఆ మాటని అటు రిపీట్ చేస్తారు దేవుడు. మీరు ఎలా అన్నారో నా చెవులు విన్నాను, ఆ ప్రకారమే మీ మాట ప్రకారం అరణ్యంలో ఏం చేయండి, మీరు మిమ్మల్ని ఏం చేస్తాను, మీ శవములు అరణ్యములోనే రాలును. ఆదిత ఎంతో బాధ చూడండి. వాళ్ళ నోటి ఎప్పుడు చెప్పి పలికేది అదే. ఎవరైనా కొందరు అదే, అందుకే చెప్తారు పౌలు గారు పదే పదే, ప్రభువుల వారు పదే, మీ నోట నుండి ఎలాంటి ఏం రాకూడదు, దూషణమైన మాటలు, శపితమైన మాటలు రాకూడదు. ఏం రావాలన్నారు? ఆశీర్వాద వచనాలు రావాలన్నారు. మీ మాట ఎలా ఉండాలన్నారు? ప్రభు ఉప్పు వేసిన సారవంతంగా ఉండాలంట, రుచిగా ఉండాలంట. ఎంతసేపు మాటలు ఎలా మాట్లాడాల? ఒక దేవుని బిడ్డ, ఒక ఉన్నత రాజ్యాన్ని పొందబోయే బిడ్డ మాట ఆశీర్వాదం ఉండాలి, బ్లెస్ చేయాలి. ఎవరు చూసినా మీరు అందుకే అంటారు, ఒక చోట మీరు ఆశీర్వాదించే పాత్రలు అంటారు. ఎందుకో వాళ్ళు అలా పెట్టారు. వాళ్ళు చూడండి ఎంతసేపు అయినా. అందుకే ఆ మాట రిపీట్ పర్టికులర్గా రాశారు దేవుడు. మీరు ఎలా మీరు అన్నారో మీ మాటని విన్నట్టుగానే మీరు ఈ అరణ్యములో సచ్చెదరు. మీరు అన్నట్టుగానే అది మీ మాటనే స్థిరపరుస్తాంటారు. ఎంతసేపు ఆయన మంచి మార్గాన్ని చూపిస్తే వీళ్ళు వెనకటి గో బ్యాక్ మార్గాన్ని చూస్తున్నారు, వెనకటి పోయే మార్గం చూస్తున్నారు, వచ్చిన మార్గాన్ని చూస్తున్నారు. వచ్చిన మార్గం పోలేదు. ఇప్పుడు ఆ సముద్రం చేసి ఏం చేశారు? సముద్ర మార్గం ఎవరు తీసేది? వల్ల పోలేరు. అయినా వీళ్ళు ఎంతసేపు ఐగుప్తే ఉంది. పొందబోయే మగిమ ఎదుట యేసుప్రభు అంత సగించి జయించారంటే ఏం చూశారంట ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఆ మగిమ ఎదుట ఇది ఏం చేయలేదన్నారు, ఎంచకలేదంటారు. ఆయన మగిమను చూశారు కాబట్టి జయించారన్నారు. అలాగే ఇక్కడ ప్రతి క్రైస్తవ సహోదరులు కూడా మనం పొందపోయే రాజ్యం గురించిన ఆలోచన, రాజ్యం గురించిన మాటలు, అలాంటి శుభవచనాలు, యాక్టివ్ పాజిటివ్ థింగ్స్ ఉండాల. నెగటివ్ థాట్స్, నెగటివ్ వర్డ్స్, నెగటివ్ ఉంటే ఏమవుతుంది? అది వ్యర్థమైపోతుంది. చూడండి వాళ్ళు నెగటివ్ మాట్లాడి మళ్ళీ ఏం చెప్పేశారు? దేవుడు ఏం చెప్తున్నారు? మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. అది ఇంకో ఆ మాట చెప్పండి. మీరు అన్నట్టుగానే చెప్తారు కదా. ఎక్కడ అది? 28. నా జీవం తోడు
మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మెడల చేసేదను. మీ ఎడల చేసేదను. అది మీరు ఏమి గొడిగారో, ఏమి శనిగారో, మమ్మల్ని ఎర్రనేములు సేవడానికి తీసుకువచ్చావా మోషే అని ఏంది మా పశువులు మా అన్నీ కూడా నీళ్ళు లేకపోవాలా, తిండి లేకపోవాలా? ఏమి ఎల్కేజీ పిల్లల్లాగా మాంసాన్ని ఏడుస్తారు వాళ్ళు. ఎంత అడిగితే ఆయన ప్రేమతో ఎంత పెట్టే దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన వల్ల అసాధ్యమైన ఏమైనా ఉన్నా తెలుసు వాళ్ళకే. అయినా వాళ్ళు అన్ని చిన్న చిన్న విషయానికి, అల్పమైన విషయానికి ఆయనకి ఎంత కార్యం అది, అయినా వాళ్ళు దానికి ఏడుస్తారు. ఏమి అది ఇప్పుడు దేశానికి చేరిపోయినాక మనకి ఎంత వైభవం ఉంటుంది కదా, ప్రయాణం కదా. ఏదో దేవుడు ఇచ్చినారు. ప్రయాణం అంటే ఎంత కష్టం. ఏదో దొరికింది ఏం చేయాలా? మనం కూడా ప్రయాణం చేస్తాం. ప్రయాణం ఏం చేయాలా? మనము ఇంట్లో జరిగినట్టే అన్ని సౌకర్యం కావాలంటే టైం టేబుల్ ఉండాలా? మనకు మంచం ఉండాలంటే అవుతుందా? జర్నీలు ఎక్కడో ఏమి జరిగినా కూర్చొని కూడా ఏం చేయాలా? అది అలా ఇక్కడ వచ్చే లగ్జరీ, వాళ్ళు అంత లగ్జరీ ఇచ్చి కూడా వాళ్ళు అంతగా వాళ్ళు పొరపాటు చేసి, మీరుపాటు చేసి, శనికి గొనికి శాపాన్ని తెచ్చుకున్నారు. అదే చెప్తున్నారు అక్కడ. మీ మాట ప్రకారం మేములో ఎందుకు ఆ మాట వచ్చి మీరు సనుగకుడి వారిలో కొందరు శనికి సంహారుని చేత నశించింది. అదికే వాళ్ళు ఎంత ఇదిగా పోయారా చూడండి. మనం ఏం చేయాలా? ఎంత టైం ఉన్నవరైందా? సరే, దేవుని చిత్తమైతే ఇంతవరకు చూసాము. ఇంకేం చిత్తమైతే రాబో దినంలో మనం ఏం చేస్తాము? మనం కూడా వాళ్ళు వరే వాళ్ళు ఎన్ని విషయం చేశారు ఈరోజు చూసాం. వల్ల కొందరు విభజించినట్టు చేయకూడదు, కొందరు ప్రభుని శోధింపకుండా ఉండాలా, తర్వాత సనుగకుండా ఉండాలా. చూడండి వాళ్ళు ఎలా దేవుని వ్యతిరేకంగా చేసి వాళ్ళు సఫరమైన దండన తెచ్చుకున్నారు. మనం ఏం చేయకూడదు. అందుకే పౌలు గారు ఇది తిరిగించి, ప్రభులు వారు ఎంతసేపు అయినా మీ మాట చాలా ఏమాత్రం మీ నోటి నుండి ఏం రాకూడదు, శపితమైన మాటలు ఏమి రాకూడదు. ఎందుకంటే మనం అంత ఉన్నతమైన రాజ్యంలో పోయి ఆశీర్వదించే పాత్ర కాబట్టి ఎప్పుడు మనం ఆశీర్వాదం మీదే గురి ఉండాల. మనం అందరికీ మన కుటుంబం నేర్పిస్తే పిల్లల్ని అలాగే మాట్లాడేయాల. అప్పుడే అది మంచి ఆశీర్వాదం ఉండదు. కావున ఇంత ఓపిక ఉన్న అందరికీ వందనములు. మన దేవుని చేతులు కలిసేవారికి ఆయన దైవం మన మీద ఉండను కాక అందరి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.